చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ స్టార్ నెక్ ఇలా 3 పార్ట్ షేప్ తీసుకున్న, బ్యాక్ వచ్చేసేమో రౌండ్ నెక్ తీసుకున్న, హ్యాండ్కి మాత్రం ఇలా చిన్నగా షార్ట్ హ్యాండ్స్ తీసుకున్న. ఇప్పుడు ఇది అయితే ఎలా మనం కట్ చేసుకోవాలి, ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వస్తుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ కటింగ్ అనేది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు ఫ్రంట్ స్టార్ నెక్, బ్యాక్ రౌండ్ నెక్తోని ప్రిన్సెస్ కట్ బ్లౌజు నేను కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో యూజ్ అనిపిస్తుందంటే తప్పకుండా షేర్ చేయండి. కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు ఎలా తీసుకోవాలో అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం కటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం. చూడండి, నేను బ్యాక్ ఓపెన్ అన్నా కదా, ఈ బ్యాక్ ఓపెన్ గురించి ఈ ఓపెన్స్ అనేవి నా వైపు వేసుకుంటాను. చూడండి, ఈ ఫోల్డింగ్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉంది, ఈ ఓపెన్స్ అనేవి నా వైపు ఉంది. నేను హాఫ్ హ్యాండ్స్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఈమె చిన్న సైజు మళ్ళీ. ఓకేనా? నడుము లూజ్ వచ్చేసి 24, చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 80 సెంటీమీటర్ల లైనింగ్ క్లాత్ అయితే సరిపోతుంది మనకు. ఓకేనా? ఇప్పుడు మన ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయా లేవా అన్నది చూసుకొని ఈ ఎడ్జెస్కి ఒక మార్కింగ్ అయితే మనం చేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇటు ఒక మార్జిన్ కొట్టుకోవాలి, ఇటు సైడ్ కూడా ఇటు కోరాస్ ఉంటాయి కదా, ఈ కోరాస్ ఉన్న వైపు మనం ఈ కోరాస్ అనేటివి కటింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకు కుట్ అనేది సరిగా వచ్చేస్తుంది. ఇలా మనం చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ అనేటివి నేను కటింగ్ చేస్తున్నా. ఇది కూడా ఈ కోరాస్ అనేది తీసేస్తున్నా. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత మనం కింద ఖర్చు కొరకు ఒక 1/2 ఇంచుతోని మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ అనేది తీసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా మనం ఇటు బ్యాక్ ఓపెన్ అన్నాం కదా, ఈ బ్యాక్ ఓపెన్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి కొరకు ఒక 1/2 ఇంచు ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు. ఓకేనా ఫ్రెండ్స్? 13 ఇంచులకు నేనైతే మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నా. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. నేనైతే వాళ్ళకి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నా. బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేనైతే కటింగ్ అనేది చేస్తున్నాను. బాడీ పొడవు వచ్చేసి 13 ఇంచులు, నడుము వచ్చేసి 24, 24లో 4వ భాగం అంటే 6 ఇంచులు, వెనకాల డాట్ కొరకు 1 ఇంచు, ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ రౌండ్ నెక్ ఇస్తున్నా. బ్యాక్ నెక్ ఎంత? బ్యాక్ నెక్ వచ్చేసి మనకు 9.5 తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ నుంచి 10 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఓకేనా? ఇక్కడ మీదనేమో 2 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ ఈ ఖర్చు వదిలేసి ఈ గీత దగ్గర నుంచి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నా. ఇక్కడ క్రిందనేమో 2.5కు మార్కింగ్ చేసుకుంటున్నా. మన బాడీ మెజర్మెంట్స్ని బట్టి మనం ఈ కొలతలు అయితే వాడుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఒక మార్కింగ్ అనేది తీసి ఇక్కడ మనం ఏ నెక్ అంటే ఆ నెక్ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ నెక్, షోల్డర్ వచ్చేసి నేను 5 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నా. అందులో 2 ఇంచులు నెక్, 3 ఇంచు షోల్డర్, ఇదే 5 ఇంచులను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా. 5 ఇంచులకు ఒక గీత తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే చిన్న సైజు కాబట్టి. మనకు నెక్, షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటున్నా. చంక డౌన్ వచ్చేసి నేను 5.5 ఇంచులు తీసుకుంటున్నా. చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకొని ఇలా లైన్ అనేది స్ట్రైట్గా గీయాలి. గీసి ఈ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ ఒకటి మీద ఒక గీతకు మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ ఎంత మనకు నడుము ఎంత వచ్చేసింది 6 ఇంచులు. 6 ఇంచులకు 1 ఇంచు కలిపితే
మనకు చెస్ట్ మార్కింగ్ అనేది వస్తుంది. 7 ఇంచులకు మార్కింగ్ చేసుకొని సైడ్కు 2 ఇంచెస్ మార్కింగ్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లని ఇలా కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఇక్కడ ఇలా ఈ చంక స్కేల్తోని ఇలా మార్కింగ్ అనేది మనం చేయాలి. ఇలా గీసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా గీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ని ఇలా పెట్టేసి టేప్ని ఇలా పెట్టేసి ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలి. చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసి ఇక్కడ మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా డాట్ కొరకు, ఈ 1 ఇంచును కరెక్ట్ ఇటు హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. అప్పుడే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ 3.25 ఇంచులకు ఇక్కడ ఈ డాట్ అనేది వేసుకోవాలి. బ్యాక్ డాట్ అనేది చిన్న సైజు కాబట్టి, పెద్ద సైజు వాళ్ళకైతే 4 ఇంచెస్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకుంటే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను ఇంకా క్లియర్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ఎలా ఉందో అలా మనం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ డాట్ దగ్గర నుంచి సైడ్కు ఒక 1/2 ఇంచ్ ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఈ భాగంలో ముడత అనేది రాకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీదే నేను ఫ్రంట్ మార్కింగ్ వేసుకొని దాన్ని నేను లైనింగ్ మీద ఎలా వేసుకొని కట్ చేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకు ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి నేను 9 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నా. ఫ్రంట్ చెస్ట్ మార్కింగ్ ఇక్కడ 3.25 ఇంచులు తీసుకుంటున్నా. ఎంత? 3.25 ఇంచులకు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నా. ఇక్కడ క్రింద 2.25 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటున్నా. అదే పెద్ద సైజు అయితే ఇక్కడ 3.5, ఇక్కడ 2.5 తీసుకోవచ్చు. ఈ చిన్న సైజు కాబట్టి ఇక్కడ 3.25 ఇంచులు తీసుకున్నా. ఇక్కడ నుండి ఫ్రంట్ చెస్ట్ పాయింట్ ఎంత 9 ఇంచెస్కు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3.25 ఇంచులకు నేను ఇలా మార్కింగ్ చేసుకున్నా. ఇక్కడ క్రింద 2.25 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇలా తీసుకున్న తర్వాత ఈ డాట్ కూడా వచ్చేసి 1.25 ఇంచుకు మార్కింగ్ చేసుకుంటున్నా. చిన్న సైజు కాబట్టి మనకు 1.25 ఇంచులకు సరిపోతుంది. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ వరకు ఇలా పెట్టేసుకోవాలి, ఇట్లా స్ట్రైట్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసేయాలి. తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రంట్ లో షేప్ కూడా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇటు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు ఫ్రంట్ లైనింగ్ మీద వేసుకొని కటింగ్ అనేది చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది అనుకుంటున్నా మీకు. ఇక్కడ నుంచి నేను చెస్ట్ మార్కింగ్ 9 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నా. ఈ 9 ఇంచుల దగ్గర 3.25 ఇంచులు మార్కింగ్ చేసుకున్నా. ఇక్కడ క్రిందనేమో 2.25 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డాట్ వచ్చేసి 1.25 ఇంచులు తీసుకున్నా. పెద్ద సైజు వాళ్ళకైతే 1.5, 2 మన చెస్ట్ సైజుని బట్టి ఇలా తీసుకోవాల్సి వస్తుంది. తనకు చిన్న సైజే కాబట్టి ఎక్కువ అవసరం లేదు. 1.25 ఇంచులతో ఇలా డాట్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక 2 ఇంచుల వరకు ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసి ఇక్కడ నుంచి ఇలా మనం క్రాస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ అనేది లో షేప్ తీసుకోవాలి. ఇది ఫ్రంట్ మార్కింగ్కు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ మీద వేసుకొని ఫ్రంట్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. మనకు బ్యాక్ ఓపెన్ కదా, ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఇప్పుడు నా వైపు వేసుకుంటున్నా ఫ్రంట్ మార్కింగ్కు. ఇప్పుడు ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, దీన్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలి. దీన్ని ఇంతమందం మనం ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు చూడండి, నేను
ఈ మార్కర్తోని ఈ కలర్ మార్కింగ్తోని ఫ్రంట్ మార్కింగ్ చేస్తా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఎలా మార్కింగ్ చేసుకుంటానో ఒక్కసారి మీరు గమనించండి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి ఇక్కడికే మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మీకు షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన విధానంగా మీరు ఒకసారి మార్కింగ్ చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్ వీల్ తీసుకొని ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఈ లో షేప్ దగ్గర నుంచి ఈ ఇటు ఇందులో కలిపేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి నేను ఎలా రబ్ చేస్తానో ఆ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను ఇక్కడ లో షేప్ తీసుకున్నా కదా, దీన్ని ఇక్కడికి కలిపేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ నెక్ దగ్గర కూడా ఒకసారి రబ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్ అనేది తీస్తున్నా చూడండి. ఇప్పుడు చూడండి నేను ఎలా మార్కింగ్ చేస్తానో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది మనం మార్కింగ్ చేసుకున్న లైన్ ఇక్కడ నుంచి ఒక్క పావించు చూడండి. ఇప్పుడు నేను ఎల్లో కలర్ మార్కింగ్తోని ఇలా మార్కింగ్ అనేది చేస్తున్నా కదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇలా ఒక పావించి ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు మనకు ఈ ఫ్రంట్ షేప్ అనేది ముడత రాకుండా, ఇగ్గినట్టు రాకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇందులో ఉన్న లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటా. మనం ఇది మార్కింగ్ చేసుకున్న లైన్, ఈ లైన్ దగ్గర నుంచి ఒక పావించి ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేస్తున్నా. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నేను స్టార్ నెక్ అని చెప్పినా కదా, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5కి మార్కింగ్ చేస్తున్నా. చూడండి 6.5కు నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5కి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను 2.5 మీద ఒక గీత ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇలా స్టార్ నెక్ బాగా వెడల్పు తీసుకున్నా కానీ పాచుకుపోయినట్టు అవుతుంది. ఇక్కడ నుంచి చూడండి 1.5 ఇంచులకు ఇలా ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తుంది. చేసి ఇక్కడ ఇలా మనం మార్కింగ్ చేసుకున్నామంటే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేద్దాం. ఓకే చూడండి మనకు ఇలా స్టార్ అనేది వచ్చేస్తుంది. ఇలా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ సైడ్ పీస్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి. ఈ పీస్ అనేది ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ క్లాత్ను ఇలానే వేసుకోవాలి. ఈ క్లాత్ని ఇలానే వేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న లాజిక్ అనేది మనం అస్సలు మిస్ కావద్దు. చాలామంది డైరెక్ట్ కట్ చేస్తారు, అలా చేయొద్దు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ లైన్ ఇక్కడ నుంచి ఇప్పుడు అది కూడా నేను ఎలా చేస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి ఇటు ఇక్కడ మనం ఈ డాట్కి ఇంత క్లాత్ మనం తీస్తున్నాం కాబట్టి ఈ డాట్ మందం ప్లేస్ మనం తీస్తున్నాం కాబట్టి ఈ డాట్ మార్కింగ్ అనేది
మనం తీసేస్తున్నాం కాబట్టి మనకి ఇటు సైడ్కు క్లాత్ అనేది తక్కువ అయిపోతుంది. అట్లాంటప్పుడు మనం ఒక 1 ఇంచ్ వరకు ఇటు క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1 ఇంచు ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లైన్ దగ్గర నుంచి ఇలా ఇటు తీసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తీసేస్తున్నా చూడండి. ఇప్పుడు మనకు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మీరు కటింగ్ చేసుకున్నారంటే మీకు 1కి 2 సార్లు అర్థం కాకపోతే వీడియోని 1కి 2 సార్లు చూడండి. లేకుంటే ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే కామెంట్ అయితే పెట్టండి, నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు చూడండి మనకైతే కటింగ్ అనేది అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ బ్యాక్ నెక్ అనేది కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ కటింగ్ అందరికీ తెలుసు కాబట్టి నేనైతే చూపిస్తలేను. ప్రిన్సెస్ కట్ చాలామంది డైరెక్ట్ కట్ చేస్తారు. ఈ ఫిట్టింగ్కు ఆ ఫిట్టింగ్కు చాలా తేడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా తీసేసుకో. కుట్టిన తర్వాత బ్లౌజ్ ఎలా వచ్చింది అన్నది కూడా నేను పిక్ అయితే షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోల కొరకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.